గుత్తి వంకాయ కర్రీ విన్నారు కదా, ఇది గుత్తి కాకరకాయ కర్రీ అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు, అంత బాగుంటుంది. ఉట్టి కూరనే తినేయచ్చు, ఇంకా ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కూరలో స్పెషల్ దీంట్లో నేను వేసిన పొడి అనమాట. ఆ పొడితోనే మొత్తం కూర అంతా టేస్ట్ వస్తుంది. ప్రాసెస్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది, బట్ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇలాంటి కాకరకాయలను తీసుకుని 4 భాగాలుగా కట్ చేసుకోండి. ఈ కాకరకాయల్లో స్టఫ్ చేయడానికి పొడి కోసము వేయించిన శనగపప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండు కొబ్బరి వేసి, కొబ్బరి పొడి ఉన్నా పర్లేదు, ఉప్పు కారం వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న కాకరకాయల్లో పెరుగును, ఉప్పు, పసుపు వేసుకుని మనం ఉడకబెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుని ఒక 5 to 10 minutes బాయిల్ చేసుకుని సరిపోద్ది. ఇలా రావాలి. ఇలా వచ్చిన వాటిని ఆ వాటర్లోంచి తీసి ప్లేట్లో కొంచెంసేపు చల్లారి పెట్టుకోండి. అవి బాగా చల్లారినాక ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇలాగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవన్నీ ఫ్రై అయినాక ప్లేట్లో తీసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేయించుకోవాలి. ఈ లోపల ఈ కాకరకాయల్లో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ పెట్టుకొని ఇలా నేను చూపిస్తున్నట్లు వాటిని స్టఫ్ చేసి పెట్టుకోండి. ఈ లోపల ఆనియన్స్ ఫ్రై అయినాక వీటిలన్నిటిని ఆనియన్స్ మీద పెట్టుకుని కొంచెం ఎర్రగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ మీద పెట్టుకుని మిగిలిన పొడి కూడా వేసుకుని 2 వైపులా తిప్పుకుని సిమ్లోనే ఉండాలి మంట. అస్సలు హై ఫ్లేమ్ పెట్టద్దు, పొడి మాడిపోతుంది. అంతే, మన కాకరకాయ ఫ్రై రెడీ. తింటుంటే ఉందబ్బా అద్భుతం.